ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ భగవాన్ శ్రీ సత్సాయి బాబా నమః. మీ అందరి మనస్సుల్లో ఉన్నటువంటి భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారి పాద పద్మాలకి అనంత కోటి వందనాలు సమర్పిస్తూ 1971-73 ప్రాంతాల్లో స్వామి శివం హైదరాబాద్ శివం ఓపెనింగ్కి శంకుస్థాపనకి ఓపెనింగ్కి చేసినప్పుడు మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. అప్పుడు నాకు జ్ఞానం లేదు. తర్వాత మళ్ళా 85 ప్రాంతంలో నేను శ్రీ సత్సాయి ఫ్రీ ట్యుటోరియల్స్లో చేరడం జరిగింది. ఆ పక్కనే మా మేనత్త గారు ఉండేవారు, ఈశ్వరమ్మ సేవా సదన్లో ఉండేవారు, తాడేపల్లి అన్నపూర్ణ గారు సేవాదళ మెంబర్ ఆవిడ. తర్వాత 86లో నేను శ్రీ హరిహరన్ గారి ప్రోద్బలంతో సత్సాయి యూనివర్సిటీలో అప్లై చేసి చేరాను. 86 నుంచి 89 డిగ్రీ చదివాను. 88 ప్రాంతంలో మా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే వల్లి పాపారావు గారు, మా హైదరాబాద్ పాపారావు గారు అంటారు మా ఇంట్లో, మా పెదనాన్నగారేమో వైజాగ్ పాపారావు గారు అని చాలా సేవలు చేశారు ఆయన కూడా. అయితే ఆయన మా నాన్నగారు చనిపోతే మా అన్నయ్య, మా చిన్నన్నయ్య, మా మదరు, మా చిన్నన్నయ్య వచ్చారు పుట్టపర్తికి. వస్తే స్వామి ఇంటర్వ్యూలో మా అమ్మ గురించి బ్లెస్ చేసి మా అమ్మ ఏదో ఉత్తరం ఇవ్వబోతుంటే, నీకు ఆ వెంకాయం వచ్చిందా ఉత్తరం అని స్వామి ఓపెన్ చేయకుండానే లెటర్, ఆ వెంకాయం అడిగిందా నిన్ను, ఆవిడకి పిల్లలు లేరు, వాళ్ళ ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడని చెప్పు వెంకాయకి. అదేం లేదు, ఆవిడకి సంతానం ఉందని చెప్పు అన్నారు. అని ఇక ఇందుకే పని చేస్తావు, పరోపకారం, నీ గురించి అడగమంటే ఇంకోటి గురించి అడుగుతాను. తర్వాత మా పెద్దన్నయ్య గురించి చెప్తూ, మీ పెద్దాడు వెంకటేష్కి కోపం తగ్గించుకోమని చెప్పు సుబ్బలక్ష్మి అన్నారు అమ్మని. తర్వాత మా చిన్నన్నయ్య కుడి పక్కనే ఉన్నాడు నాగేశ్వరరావు. మేము ఇంట్లో నాగేష్ అంటాం, స్వామి గారు నాగేష్, అరే నువ్వు ఓరియంటల్ ఇన్సూరెన్స్లో పనిచేస్తావు బర్కత్పూర్ హైదరాబాద్లో, నీ పని ఇంకోటి చేయాలి, నీ పని నువ్వు చేయాలి, వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ గాడ్ అన్నారు. అని తర్వాత నావే చూస్తూ, అరే నీకేం కావాలి అన్న అంటే, నేను ఉద్యోగం అన్నా, వస్తుంది రా ఇంకా చదవాలను అన్నారు. తర్వాత నేను ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఏ యాంషియన్ హిస్టరీ, సైకాలజీ, పీజీడీసీఏ ఇవన్నీ చదివాను. తర్వాత స్వామి ఉద్యోగం వస్తుంది అన్నారు స్వామి. అలాగా 90లో వచ్చింది. స్వామి కళ్ళలో కనిపించి చెప్పారు, అరే నీకు ఎల్ఐసి మెదక్లో వస్తుందన్నారు. చేరిపోయాను, మెదక్లో వచ్చింది 1 ఆగస్టు. సో అలానే రకరకాలుగా ఎల్ఐసిలో కూడా నన్ను ఎన్నో రకాలుగా ఆయన కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఎంతో ఆనందంగా నేను ఆయన యొక్క దీవెనల వల్ల సేవ చేయగలుగుతున్నాను. తర్వాత చెక్క భజనలు చాలా అద్భుతం. అది 88 ప్రాంతంలో స్వామి నా హైట్ వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి రామిరెడ్డి గారు గుంటూరు ఆయనతో చెక్క భజనలు చేపించారు మా అందరితో. దాదాపు 17 సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చారు స్వామి. చాలా అద్భుతం అది. ప్రతిసారి ఎన్నెన్నో ఇచ్చారు, ఆపిల్ పళ్ళు ఇచ్చారు, ఎన్నో చెప్పారు, కృష్ణుడు ఇలా కట్టుకునేవారా తలపాగానే. అదే ఈ ఫోటో అనమాట. సో అట్లాగా చేసాం. దాని తర్వాత నేను బృందావనం వెళ్ళాను. మా ఫ్రెండ్ కల్లూరి సురేష్ చెప్తే వెళ్ళాను. మా డిగ్రీ అయిపోతుంటే అక్కడికి వెళ్తే అక్కడ దాదాపు 7 రోజులు ఉండడం జరిగింది. జమ్ముకుంట సత్యనారాయణ స్వామి గారు రూమ్లో ఉండి స్వామిని రోజు పొద్దున్న సాయంత్రం పాదాలు పట్టుకునేవాడు. రోజుకు 2-5 గంటలు చెప్పడం, పొద్దున సాయంత్రం. ఎంతో మధురమైన అనుభూతి ఉండేది. స్వామి చాలా ఆనందంగా ఉండేది నాకు. మోక్ష అని దండం పెట్టేవాడిని. స్వామి నవ్వుతూ ఏదో మోక్ష అంటారు, స్వామి దగ్గర ఉండడమే మోక్ష అని నన్నే చూడకుండా అక్కడ అనేవారు అన్నమాట. 1-2 సార్లు చాలా ఆనందం అనిపించింది. దానికి ఫైనల్ అల్టిమేట్ చెప్పాల్సింది ఏంటి అంటే, చాలాసార్లు స్వామి నాకు కళ్ళు కనిపించి ఎన్నో విషయాలు ముందు జరగబోయి చెప్తూ ఉంటారు. ఆ జరగడంలో ఒకసారి కళ్ళు కనిపించి మా అమ్మ కాలు విరిగినప్పుడు కనిపించి నన్ను దీవించి నీకేం కావాలి అడిగారు. అడిగితే స్వామి ఆత్మసాక్షాత్కారం అన్నారు. అంటే స్వామి నవ్వుతూ పాద నమస్కారం తీసుకోమని చెప్పి ఏమన్నారంటే, ఇంకా 96 ఏళ్ళు ఉంది రా అన్నారు. అదే పెద్ద $1 మిలియన్ నా క్వశ్చన్ ఏంటంటే, నాకు 96 ఏళ్ళ, అప్పటి నుంచి 96 ఏళ్ళ, 96 తర్వాత అని. ఏదైనా సరే ధర్మార్థ కామ మోక్షాల్లో ఎవరికైనా సరే ప్రతి మనిషి కూడా మోక్షం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నాకు ఈ జన్మలోనో వచ్చే జన్మలో మోక్షం వస్తుంది కదా అని చాలా ఆనందంగా ఉంటాను నేను. చాలా అద్భుతం. ఇలాగా స్వామివారి ఈ 100వ పుట్టినరోజు కార్యక్రమాల్లో కూడా మేమందరం పార్టిసిపేట్ చేయడం, మా అబ్బాయి మా కోడలు కూడా సత్సాయి స్టూడెంట్స్, నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎన్నో రకాలుగా
స్వామి దీవించాలని, ఎప్పుడు అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమస్త లోకాస్తికినో భవంతు, సమస్త లోకాస్తికినో భవంతు, సమస్త లోకాస్తికినో భవంతు. జై సాయిరామ్, జై సాయి.